మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 18వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం గురువారం దినపు ధ్యానాంశము శ్రేష్టమైన పేరు సేవకుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించుకున్నటువంటి మీ వర్తమానంగా మీ ఆశీర్వదింపబడని మీ అభివృద్ధిని విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ ఆత్మీయమైన సందేశంలో బలమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవటానికి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడా, గొప్ప దేవ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. ప్రేమ కలిగిన దేవ, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు కృపనిస్తున్నారు. మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో నాయన, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృపే. పరసంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తు ప్రభునందు మాకు అనుగ్రహిస్తున్నారు నాయన. యోగ్యులము కాకపోయినా క్రీస్తు ప్రభు రక్తము చేత కడిగి పవిత్రపరచటానికి కృపనిస్తున్నారు. జీవార్థమైన మాటలు వినుచుంటుండగా నాయన, వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి వాక్యమును మాత్రమే బయలుపరచండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకుని పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయండి. వర్తమానం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి శ్రేష్టమైన పేరు అనేటువంటి అంశంలో మనం గతంలో క్రైస్తవుడు అనేటువంటి ఒక పేరు శ్రేష్టమైన పేరుగా మనం ధ్యానించాం కదా. అలాగా ఇక మరొక పేరు, అంటే దేవుని బిడ్డలమైన క్రైస్తవులమైన మనకున్నటువంటి కొన్ని పదాలు, వాటి అర్థాలను గురించి పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారము కంటే దయను కోరదగినవి అన్నారు. అలా మంచి పేరు ఏమిటాయా అన్నట్లయితే, దేవుని బిడ్డలమైన మనకి ఇవ్వబడినటువంటి మరొక శ్రేష్టమైన నామము సేవకులు అనేటువంటి పదం. సేవకుడు అనే పదాన్ని సాధారణంగా లోకంలో ఆత్మీయంగా మనం చూస్తే సేవకుడు అంటే ఒక పరిచర్య చేసేవారిని సేవకుడు అంటారనో, లేకపోతే లోకరీతిగా పనిచేస్తే ఒక అధికారి దగ్గర సేవ చేసేవాడిని సేవకుడు అంటారనేటువంటి ఒక భావాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే అదే పదాన్ని మనకు అనుగ్రహించటానికి గల కారణం ఏమిటి, ప్రభు చిత్తం ఏమిటి, బైబిల్ గ్రంథంలో ఎక్కడ పేర్కొనబడిందని ఆలోచన చేస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనానికి మనం వస్తే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. ప్రియులారా, ఎంత చక్కని మాట చూశారో. నేను ఎక్కడ ఉండునో అక్కడే నా సేవకుడు కూడా ఉంటారు అన్నారు. ప్రియులారా, ఈ మాట మనం చూస్తే సాధారణంగా సేవకుడు అనేటువంటి పదం లోకంలో తక్కువ చేయబడినటువంటిదిగా మనం చూస్తాం. దాన్ని ఇంగ్లీష్లో సర్వెంట్ అంటూ ఉంటారు కదా. చాలాసార్లు తిట్టుకునేటప్పుడు, కోపగించుకునేటప్పుడు, నీకు ఏమైనా సేవకుడినా, ఏమైనా సర్వెంట్నా, ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. దీన్ని సాధారణంగా ఉన్నారంటే చాలా బైబిల్ పండితుల ప్రకారంగా ఒక సిండ్రోమ్, అంటే వ్యాధిలాగా, మానసిక స్థితిలాగా ఈ సేవకుడు అనేది తక్కువ చేయదు లోకంలో ఉంది. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారంగా సేవకుడు అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఈ సేవకుడు అనేటువంటి పదము క్రైస్తవులకు ఇవ్వబడిన అత్యంత ధన్యకరమైనటువంటి పదం. మనకు అనిపించవచ్చు, అదేమిటండి సేవకుడు అంటారు. ఈ రోజుల్లో, గతంలో మనం ఇందాక అనుకున్నాం కదా, సేవకుడు అంటే పరిచర్య చేసే వాళ్ళకి సేవకుడు అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు. ఆ సేవకుడు అనే పదానికి బదులుగా వాళ్ళు ఏదో రేవరెండ్ అని, లేకపోతే ఇంకొకటని పదాలు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇష్టపడట్లేదంటే, బైబిల్ గ్రంథం ప్రకారంగా క్రైస్తవులకు ఇవ్వబడిన ధన్యత అనాలి. అదేమిటండి ధన్యత అనే అంత పెద్ద పదాన్ని ఉపయోగించారు సేవకుడు అని పిలవటానికనంటే, సేవకుడు అనేటువంటి పదము ఎవరిది అనేది ఆలోచన చేస్తే, అసలు సేవకుడని ఎవరు పిలువబడ్డారు, ఎవరి పేరు మనకు పెడుతున్నారు అని ఆలోచన చేస్తుంటే, బైబిల్ గ్రంథంలో 2 పేర్లు నేను మీకు చూపిస్తాను, 2 ప్రదేశాలు మీకు చూపిస్తాను. ఆ పేరు యొక్క ధన్యత ఏంటో ప్రాథమికంగా మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనంలో, 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఈ మాట ఎవరి కోసం చెప్పబడింది? మెస్సయ్య కొరకు, ప్రభు అయిన క్రీస్తు కొరకు. యెషయా గ్రంథంలో ప్రవచన రూపంగా రాబోతున్నటువంటి మెస్సయ్యను గురించి నా సేవకుడు అనే పదం, సేవకుడు అనేటువంటి పదం ఎవరి కొరకు ఉపయోగించబడిందయా అన్నట్లయితే, యేసు ప్రభు కొరకు ఉపయోగించబడింది.
ఇదే మాట మరలా మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 18వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనంలో, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఆయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును అన్నారు. కనుక ఈయన నా సేవకుడు అనే పదాన్ని మనం చూస్తే, ప్రభువైన క్రీస్తుని గురించి సేవకుడు అనే పదం, ఆయన సేవకుడైనటువంటి వాడు, ఆయన రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపము ధరించుకున్నారు అనే విషయాన్ని ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో మనం చదువుతూ ఉంటాం. ఈ భావంలోనికి మనం లోతుగా వెళ్ళినట్లయితే, యేసు ప్రభు గారికి ఇవ్వబడినటువంటి పేరే సేవకుడని, అది అది మనకి అనుగ్రహించబడిందని, అది ధన్యతని, అది గౌరవమని మనం భావించినట్లయితే, ఇక్కడ సేవకుడు అనే పదాన్ని ఉపయోగించడానికి గల కారణం ఏమిటయా అంటే, మొట్టమొదటిగా సేవకుని యొక్క భావము, దాన్ని యాటిట్యూడ్ అంటారు కదా, ఈ భావాన్ని మనం కలిగి ఉండాలి. ఈ భావం ఏమిటో మనం చూస్తే, కొలసీలకు రాయబడిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు మరింత వివరంగా రాశారు. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరిగి మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం మనస్ఫూర్తిగా చేయడి, ఇది ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు అన్నారు. ఈ మాట మనం చూస్తే, మనం ప్రభు అయిన క్రీస్తుకు దాసులమై ఉన్నాము. దీన్నే సర్వెంట్హుడ్ అంటారు. అంటే మానసికంగా మనం ఏం చేస్తున్నాం, ఉదాహరణకి మనం ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఒక యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు మన హృదయంలో ఒక స్థిరమైన ఆలోచన కలిగి ఉంటాం. అదేమిటంటే, ఆయన పని చెప్తారు, నేను చేస్తాను, ఎందుకంటే ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఉదాహరణకి ఒక చోట పని చేసే చోట యజమాని దగ్గర పని చేసేటప్పుడు, ఆయన దగ్గర ఒకవేళ నువ్వు క్యాషియర్గా ఉన్నావు అనుకుందాం, ఆయన డబ్బు మీద నిన్ను నిర్వాహకుడిగా పెట్టినప్పుడు, ఆ డబ్బును వినియోగించడానికి ఎవరిష్టమయ్యా అన్నట్లయితే ఆయన ఇష్టం. డబ్బు నీ చేతికి ఇచ్చారు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చిన బట్టలు, నీ ఇష్టం వచ్చిన ఆహారము, నీ ఇష్టం వచ్చిన సరుకులు కొనుక్కోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ యజమానుడిచ్చిన రూపాయి నీ చేతిలో ఉన్న ప్రతిసారి కూడా నా యజమానుడికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఆయన ఏం చెప్తారు అని చూస్తావే తప్పించి నీకు ఆలోచన కూడా రాదు. ఒకవేళ ఆలోచన వచ్చిందే అనుకుందాం, ఎంతమంది ఈరోజు అలా చేసి యజమానులు మోసం చేసిన వారు దొంగలుగా ఎంచబడుతున్నారు, మోసగాళ్ళుగా ఎంచబడుతున్నారు, శిక్షలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటి? అది వాస్తవానికి నీకు ఆలోచన రావటమే నేరం. ఆ ఆదాయము, ఆ ధనం అనేది నీ చేతికి వచ్చినప్పుడు ఇది యజమానుడి ధనం గనక అతని ఆజ్ఞ కోసం కనిపెట్టుకోమంటావు. ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తావు, దేని మీద ఖర్చు పెట్టమంటే దాని మీద ఖర్చు పెడతావు. కానీ నీకు కనీసం ఈ డబ్బు నేను ఇలా చేస్తానని ఆలోచన వచ్చినా కూడా అది అపరాధ భావంగా ఎంచబడుతుంది. కనుక దాసుని స్వభావం అలాంటిది. అలాగే ఒకవేళ వంట వండే వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ యజమానుడికి ఏది ఇష్టమో, ఏది చెబుతారో అది వండాలి తప్పించి, నీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి. బహుశా నీ యజమాని వంటకు సంబంధించి నీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ నీకు ఇష్టమైన ఆలోచనలు వేరుంటాయి. నీ యజమానుడికి ఇష్టమైన వేరుగా ఉంటాయి వంటలో. ఆయన తినందేదో లేకపోతే నువ్వు తినేదేదో, మీ అభిప్రాయాలు వేరున్న వంట దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆలోచన, నా యజమానికి ఇష్టమైంది నేను వండాలని అనుకుంటావు తప్పించి, నాకు రుచికరమైంది, నాకు ఇష్టమైంది కనుక మీరు ఇదే తినండి, దీన్ని నేను వండుతానని చెప్పలేం. ఎందుకనంటే అది సేవకుని యొక్క భావం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఒక డ్రైవర్గా నువ్వు ఒక యజమానుడి దగ్గర పని చేస్తున్నావు, నీ చేతిలో వాహనం ఉంది, యజమానుడు వెనక కూర్చున్నాడో లేకపోతే నీ పక్క కారులో కూర్చున్నాడు, నువ్వు వెళ్ళటానికి నీకు చాలా ఆలోచనలు ఉంటాయి ఎక్కడెక్కడికో వెళ్ళాలని. కానీ ఆ సమయంలో నువ్వు పూర్తిగా నీ యజమానికి లోబడతావు. నీ మనసు అంతా కూడా యజమానుడు ఏమి చెప్తాడు, ఎటు వెళ్ళమంటాడని ఆలోచిస్తావు తప్పించి నీ ఆలోచన అక్కడ పనిచేయదు. ఎందుకంటే నీ హృదయము మానసికంగా సేవకుని భావాన్ని కలిగి ఉంది. ప్రియులారా, గమనించండి, ఇది సేవకుని యొక్క భావం. అలాగే మనిషి జీవించేటప్పుడు శారీరకంగా చాలా కోరికలు ఉంటాయి, మానసికంగా కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ మనం ఒకరికొరకు కనిపెట్టుకుంటాం. ఎవరయ్యా అంటే మన యజమానుడు. యజమానుడి దగ్గర పనిచేసే క్యాషియర్ ఎలాగ ఆలోచన చేస్తున్నాడో,
యజమాను దగ్గర పనిచేసే వంటవారు ఎలాగ ఆలోచిస్తున్నారు, యజమాని దగ్గర పనిచేసేటువంటి కారు డ్రైవర్ ఎలాగ ఆలోచిస్తున్నారు. ఈరోజు క్రీస్తు ప్రభులో మనం కూడా ఆయన యందు మనం అలాగ ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇది నా యజమానుడికి ఇష్టమైన పని, ఈ ఆలోచన ఇష్టమైందా, ఈ పని ఇష్టమైందా ఆలోచన చేయాలి. మన సొంత ఇష్టం ప్రకారంగా జరగటానికి వీల్లేదు. గలతీయులకు రాయబడిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఎప్పుడో మరణించాను, ఇక నాలో జీవించేది నా కొరకు సిలువ వేయబడిన క్రీస్తు. ఆయన చెప్తూ ఉంటారు. అలాగే మనం చూస్తే ప్రతివారు కూడా క్రీస్తు ప్రభుని యజమానుడిగా కలిగి ఉన్నారు గనుక ఆయన యొక్క ఆజ్ఞ కొరకు కనిపెట్టుకున్నాడు వాళ్ళు. కనుక ఈ మాటలు మనం చూసేటప్పుడు మాస్టర్ సర్వెంట్ అంటే యజమానుడు దాసుడు అనేటువంటి భావాన్ని మన హృదయంలో నిలుపుకున్నట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చెప్పబడిన విషయం అంటే ఇప్పుడు మనం చదువు కొలసీకి రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో మీరేది చేసినను అది చెప్తూ ఎవరికి యజమానుడికి చేసేటప్పుడట మనస్ఫూర్తిగా చేయాలి. ఈ మాట మనం చూడండి. అంటే మొట్టమొదటిగా దాసుని లక్షణం అంటే సేవకుని లక్షణం ఎలాంటిదయ్యా అంటే యజమానికి చేసే పని హృదయపూర్వకంగా చేయాలి అన్నారు. మన వాక్యంలో మనం చూస్తే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ తండ్రి అయిన దేవుని సేవించాలి అంటే ఆరాధన హృదయపూర్వకంగా ఉండాలి అనేది మనం ఎరిగిన సత్యమే. కనుక దేవుని కొరకు జీవించేటప్పుడు హృదయపూర్వకంగా ఇక్కడ చూసాం, మీరేమి చేసినను మనస్ఫూర్తిగా అంటే హృదయపూర్వకంగా. కొన్నిసార్లు మనం యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు మన మనసులో పని చేయాలి అనేటువంటి భావాన్ని అంటే దాన్నే సర్వెంట్హుడ్ అంటారు. అంటే సేవకుని మనసు సేవకుని భావాన్ని గనక దాసుని స్వభావాన్ని గనక మనం ధరించుకుంటే దాసుని స్వభావం ఎప్పుడైతే ఉంటుందో ఆ యజమానికి మనం లోబడతాం. కొన్ని చోట్ల కొంతమంది పనివారు వారి యజమానులకి లోబడి పనిచేయరు. తిరస్కారం, వ్యతిరేకత, విరోధము. ఒక పని చెప్తే ఒక పని, ఆ పని ఎలా తప్పించుకోవాలి, ఏదో విధంగా పని చేయకుండా ఉండాలి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ సదరు యజమాని మీద ఇతనికి దాసుని స్వభావం లేదు. దాసుని స్వభావం ఉంటే మానసికంగా ఎప్పుడైతే సిద్ధపడ్డాడో మనసులో ఎప్పుడైతే నేను ఈ పని చేయాలని దాసుని స్వభావాన్ని కలిగి ఉన్నాడో తన యజమానికి నచ్చిన పని చేస్తాడు, మెచ్చిన పని చేస్తాడు, కష్టమైనా సహిస్తాడు. జాగ్రత్తగా గమనించండి, అది కష్టమైనా సరే సహించేటటువంటి పని చేస్తారు. ఉదాహరణకి మన భారత ప్రభుత్వం తరఫున చాలామంది సైనికులు మన దేశానికి సరిహద్దుల్లో భద్రత కాస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత భయంకరమైన స్థితిలో గడ్డగట్టిపోయే చలి కావచ్చు, భయంకరమైనటువంటి వర్షపు ప్రాంతాలే కావచ్చు, కొన్నిసార్లు వారు నిద్రించడానికి సరైన ప్రదేశాలు లేకపోతే రాళ్ళు రప్పలు అలాగే ఎక్కడైనా సరే అటవీ ప్రాంతాలు భయంకరమైనటువంటి కఠినమైన పరిస్థితుల్లో వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారు అలాంటి చోటే వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వారి మనసులో ఆ భావాన్ని నేను చేయాలనేటువంటి భావాన్ని కలిగి ఉంటే చేస్తారు తప్పించి నేను చేయకూడదు అంటే ఎంతవరకు కూడా చేయరు కదా. అంటే మనిషి మొదటగా ఏం కావాలి అని అన్నట్లయితే మనిషి హృదయంలో దాసుని స్వభావం అనేది కావాలి. దాసుని స్వభావం వచ్చిన వాడు మనస్ఫూర్తిగా ఆ పనిని చేయగలుగుతాడు కదా. ఇష్టం లేని వంట, ఇష్టం లేని పని, ఇష్టం లేనటువంటి ఇంకొకటి చాలా ఇబ్బందికరంగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని చిత్తంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని చిత్తం మన ఎడల పనిచేసేటప్పుడు మనం అందరం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనస్ఫూర్తిగా చేయాలి అంటే దాసుని స్వభావం కావాలి. ఇప్పుడు ఆత్మీయ అర్థంతో మనం చూద్దాం. ఆత్మీయ అర్థంతో మనం చూస్తే ఆరాధించేవాడే కానీ స్తుతించేవాడే కానీ దేవుని కొరకు నీతిగా జీవించేవాడే కానీ ఈరోజు కొంతమంది మనం చూస్తాం వారు వ్యసనాల్లో ఉంటారు. వ్యసనాల నుంచి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఇది నా యజమానుడు అనగా మా మాస్టర్ మా ప్రభు అయిన క్రీస్తుకి ఇష్టం లేదు కనుక దీన్ని నేను మనస్ఫూర్తిగా ఇదిగో విడిచిపెడుతున్నాను. కొంతమంది ఇబ్బందికరంగా విడిచిపెడతారు, ఎందుకంటే వారు మనస్ఫూర్తిగా అంగీకరించట్లేదు. దాసుని స్వభావం అంటే కష్టమైనా సరే కొన్నిసార్లు యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు కొన్ని నిద్రలేని రాత్రుల్లో ప్రయాణాలు చేయవలసి వస్తుంది, కష్టపడవలసి వస్తూ ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో చూస్తూ ఉంటాం కష్టమైన పని రెండు సమయాల్లో వస్తుంది. పాపం చాలామంది స్త్రీలు సహోదరులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటి రంజాన్ మాసాలు అయితే, రెండు బర్ర అనే ప్రదేశానికి ఆ ఎడారి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అతి శీతలమైన ప్రదేశాల్లో ఆ బిడ్డలకు పడే కష్టం ఎంత కష్టమో.
ఒకవేళ ఆ యజమానుడు ఆ బిడ్డల మనసులో వారికి మంచి జీతం ఇచ్చి వారిని మంచి చెడ్డ చూసుకుంటూ వారికి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటూ వారి గురించి ఆలోచన కలిగి ఉంటే వారి మనసులో ఆ యజమానుని మనసు వారికి కలిగించుకుంటే వారు చక్కగా ఎంతైనా కష్టమైన పని చేస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు ఇంత కష్టం వీళ్ళకి, ఈ పని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అని. కానీ వాళ్ళ మనసులో ఆ భావాన్ని పెట్టుకున్నారు. వాళ్ళు దాసుని స్వభావాన్ని ధరించుకున్నారు కనుక ఈ పని చేయవలసిన పని నేను చేయాలి అనుకుంటున్నారు కనుక చేస్తున్నారు. లేకపోతే చాలా మంది పారిపోయిన వాళ్ళు, లేకపోతే ఆ పని నుంచి ఇంకో చోటకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా చాలా మంది చూస్తూ ఉంటాం కదా మనం. ఇది అబద్ధాలు ఆడి నెపమాడి లేకపోతే చెప్పబెట్టకుండా పారిపోయిన వాళ్ళు. ఇలా కాకుండా కొంతమంది కష్టమైన అక్కడే నిలబడి పనిచేస్తూ ఉంటారు. అలా చేయడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ మనసులో దాసుని స్వభావాన్ని వాళ్ళు ధరించుకున్నారు కనుక ఆ పని చెప్పే ఆ యజమానుని కూడా వారు అంగీకరిస్తున్నారు, కష్టమైనా సరే అంగీకరిస్తున్నారని. అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు మనస్ఫూర్తిగా ఆరాధన జరగాలి నీ జీవితంలో, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి, మనస్ఫూర్తిగా నీ జీవితం మార్చబడాలి. కొంతమంది జీవితం మార్చబడటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని పాపాలు విడిచిపెట్టడానికి, లేకపోతే ఆ దేవుని చిత్తంలో వ్యతిరేకమైన పనుల్లో జీవించేటువంటి వారు వాటిని విడిచిపెట్టడానికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో ఇబ్బందిగా బలవంతంగా కొంతకాలం అటు కొంతకాలం ఇటు ఏదో మెడ మీద కత్తి పెట్టినట్టుంటారు. కానీ దాసుని స్వభావమును ధరించుకుంటే ఆత్మీయ జీవితము పరిపూర్ణంగా ఉంటుంది. ఇప్పుడు సేవకుడు దాసుడు అనేటువంటి పదాన్ని మనం ఉపయోగించినప్పుడు ఎప్పుడైతే దీనికి తగ్గట్టుగా నీ హృదయాన్ని గనక నువ్వు మలుచుకున్నట్లయితే ఈ భావం వచ్చిన రోజు పరిశుద్ధంగా జీవించటానికి ఆనందిస్తావు. కొంతమంది పరిశుద్ధంగా జీవించడానికి బాధపడతారు. చూడండి, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా మందికి ఈ మందులు వేసుకోండి లేకపోతే ఈ ఇంజెక్షన్ చేసుకోండి బాగుంటుందంటే ఊరికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అబ్బాయి ఏడుస్తారంటే అదేదో వాళ్ళ నష్టానికి. అది ఉపయోగకరమే, అది ఆహ్వానించదగిన విషయమే. ఈరోజు దేవుని కొరకు జీవించటంలో ఆశీర్వాదము, పరిశుద్ధత, మహిమకరమైన జీవితాన్ని సంతోషంగా ఆహ్వానించాలి. కొంతమంది అయ్యా నువ్వు రక్షణ పొందు అంటే ఇదిగో ఈ బలహీనత ఉందండి, ఇది వదిలిపెట్టి అంటే కొంతకాలం పడుతుంది. ఒక సంవత్సరం ఆగండి, 2 సంవత్సరాలు ఆగండి అంటే నీ హృదయంలో దాసుని స్వభావం రానంతసేపు మనస్ఫూర్తిగా పని చేయలేవు. నువ్వు వేగిరపడి చేయాలి, తొందరపడి చేయాలి, పెందలకడనే చేయాలి. దేవుడి కొరకైనటువంటి పని చేయటానికి ఎంతో ఆసక్తిగా చేయాలి. ఈ పని నేను చేయాలనేటువంటి ఉత్సాహం, ఆసక్తి కావాలి. కానీ చాలా మందిలో ఆ భావం లేకపోవటం, అందుకే మనస్ఫూర్తిగా లేకపోవటం అంటే దాసుని స్వభావం రాకపోవటమే. ఈరోజు దాసుని స్వభావాన్ని గురించి ఎందుకు ఆ పేరు మనకు పెట్టబడిందయ్యా అంటే మన యజమానుడైనటువంటి మన మాస్టర్ యేసు ప్రభుని మనం అనుసరించాలి అంటే ఇందాక మనం చూసాం ప్రారంభంలో యోహాను సువార్తలో నా సేవకుడు నేను ఉండు చోటనెల్లా ఉంటాడు ఆయన కదా. తన సేవకుడు ఎక్కడుంటాడట, మాస్టర్ ఎక్కడుంటే అక్కడే ఉంటాడట. ఎంత చక్కని మాట చూడండి. ఈరోజు మన యజమానుడు ఎక్కడుంటే అక్కడే ఉంటాం. ఎందుకంటే యజమానికి ఏం అవసరం వస్తుందో, ఏం పిలుస్తాడో, ఏం అవసరమో, ఏం ఆహారం అవసరమో, ఏ పని చెప్తాడో అందుబాటులో ఉండాలి అనేటువంటిది ప్రియులారా గమనించండి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, యజమానుడు ఉంటే దగ్గరుంటే ఏదైనా పని చెప్తాడని చెప్పి దూరంగా వెళ్ళి కూర్చుంటుంటారు. ఫోన్ ఆన్లో ఉంటే ఫోన్ చేసి ఏదైనా పని చెప్తాడేమో అని ఫోన్ స్విచ్ ఆఫ్లో పెడతా ఉంటారు. అంటే వారు మనసు దాసుని స్వభావం రాలేదు. ప్రియులారా గమనించండి, వినే మనసు లేకపోవటం. చాలా మంది మనలో కూడా వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని వినటానికి ఇష్టపడరు. కారణం ఏమిటంటే వాక్యము దేవుని సందేశం, వాక్యము దేవుని ఆజ్ఞ విన్నప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏమో ఏ పాపాన్ని ఎత్తి చూపించబడుతుందో, ఇది తప్పంటారో కాదంటారో, ఎందుకు వచ్చింది మన జీవితంలో ఎన్నో చీకటి ఉంది, పాపం ఉంది గనక ఇవన్నీ విమర్శలు మనకి ఎందుకు అని చెప్పి ఈరోజు ఆజ్ఞ వినడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఆజ్ఞ వింటే ఆయన చెప్పేటటువంటి మాట నీకు ఆలకిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం యజమాని దగ్గరుంటే కదా ఆయన చెప్పేది ఏమిటో నీకు అర్థమైంది. నీ ఫోన్ ఆన్లో ఉంటే కదా ఆయన ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తా. అలాగే ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞ వినటానికి మన చెవి సిద్ధంగా ఉంటే చెప్పటానికి ఎన్నో సంగతులు ఉన్నాయి. కానీ ఈరోజు చాలా మంది ఆజ్ఞలు వినడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆజ్ఞ వింటే ఆయన చెప్తారు లోకంలో పరిశుద్ధంగా బ్రతకమని చెప్తారు, ఆయన చెప్తారు ప్రార్థనా జీవితం కావాలని చెప్తారు, ఆయన చెప్తారు వాక్యాన్ని ధ్యానించమని చెప్తారు, ఆయన చెప్తారు శత్రువుని ప్రేమించమని చెప్తారు. ఇలా ఎన్నో విషయాలు ఆయన చెప్తూ ఉంటారు గనక ఆ యజమానుడికి అర్హమైనటువంటి స్థితిలో మనస్ఫూర్తిగా మన పనిని కొనసాగించాలి అంటే దాసుని స్వభావం ధరించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మరి దాసుని స్వభావము నాకు ఎందుకు కావాలి అని అన్నట్లయితే నిన్ను పిలిచిన వాని యొక్క ఆజ్ఞలు నీ జీవితంలో నెరవేరాలి అంటే ఆ స్థితిని కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, శ్రేష్టమైనటువంటి నామము యొక్క ధన్యతను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అయ్యా ఇదిగో మనస్ఫూర్తిగా ఈ పనిని చేయాలి, ఇదిగో మనస్ఫూర్తిగా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, మనస్ఫూర్తిగా
మనస్ఫూర్తిగా నా ప్రభు కొరకు నా జీవితాన్ని మార్చుకుంటాను, మనస్ఫూర్తిగా నా ప్రభుకి ఏది ఇష్టం లేదో ఆ పని నేను విడిచిపెడతాననేటువంటి మనసుని కలిగినట్టయితే దేవునికి ఇష్టమైన జీవితం. అందుకే అంటున్నారు, ఇదిగో మీ నిమిత్తము మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేడి మీ ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. కనుక ప్రియులారా, మనము ప్రభు అయిన క్రీస్తుకు దాసులమై ఉన్నామనే భావాన్ని మన హృదయంలో ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రియులారా, మరి ప్రభువుకి పెట్టిన పేరే సేవకుడు. ఆ పేరును మనం కలిగి ఉండి ఆ రీతిగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి శ్రేష్టమైన పేరుని గురించి రేపటి దినం కూడా చర్చిందాం. దేవుడు మిమ్మల్ని బహు జ్ఞానంతో బహుగా నింపి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. నాయనా, మీ కృపను బట్టి అనునిత్యము జీవార్థమైన మాటల చేత మాతో మాట్లాడుతున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన సంగతుల చేత మమ్మల్ని బలపరుస్తున్నారు అయ్యా. ఇదిగో నాయన, ఆత్మీయ లోతుల్లోనికి నడిపించండి. ఇకను మీ కృపను బట్టి మమ్మల్ని బలపరచండి. వినటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి అయ్యా. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. వినటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుచుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని దీవించండి. మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.